మాయమ్మ తల్లిరో వచ్చరో వచ్చరా ఆనందం ఆనందం ఆనందమో
ఆది పరాశక్తి దేవా దేవా శంకర భగవ శంకర శంభో హర హర నమో నమో దేవా దేవా శంకర భగవ శంకర శంభో హర హర నమో నమో పుణ్యము పాపము తెగులని మేమో భోజన సేవలు
ఉయ్యాలో అది శక్తినై వచ్చారా ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో అంకమ్మ తల్లికి ఉయ్యాలో 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 ఉయ్యాల 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 అంకమ్మ తల్లికి ఉయ్యాలో 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 ఉయ్యాల 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 అంకమ్మ తల్లికి ఉయ్యాలో 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 ఉయ్యాల 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 అంకమ్మ తల్లికి ఉయ్యాలో 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 ఉయ్యాల 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 అంకమ్మ తల్లికి ఉయ్యాలో అరహరా అరహరా. నీ ఉన్నామంటున్నావు, కష్టాలు ముంచుకొస్తున్నాయి, బాధలు తట్టుకోలేకపోతున్నామే. అరహరా అలియ తాండవులు పిలిస్తే పలుకునంత తరుణముతో వేగంగా వస్తున్నాయి. మరి ఆపే శక్తి నీలో లేదమ్మని నన్ను కొందరు వివరిస్తూ ఉంటారు, కొందరు నా మీద భారం వేస్తూ ఉంటారు, కొందరు అసలు అమ్మ ఉన్నది అన్న నమ్మకంతో వెళుతారు. అసలు ఇది ఏమీ లేదంతా హుంటాని వెళుతూ ఉంటారు. అరహరా అసలు మొత్తం ఆమె చూసుకుంటుందని బండ అదే శిరస్సును పెట్టి కొందరు భారం వేసి ఈ ఊబులోకి దిగుతారు. అరహరా మరి సకల రూపాలతో ఎవరైతే నా మీద బండ పెట్టి నీవు మొయ్యమ్మ ఇది నీదేనమ్మని నా మీద తరుణం చేసి ఈ ఊబులో పాదం పెట్టగలుగుతారు. సర్వం పాదం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అగన్నమ్మకు తరుణం అయిపోతుంది. ఆనందమైన మునిగిపోతాడు. అయ్యో తల్లి ఇంకా నన్ను కరుణించలేదని ఈ బిడ్డ ఎదురు చూస్తూ ఉంటాడు. అరహరా సర్వం మొత్తం ప్రసన్నమైన తర్వాత ఆనంద రూపాలు పొంది చక్కటి కురును పట్టుకొని బిడ్డలో ఉన్న మలయము పాపము పుణ్యకారణము అరహరా సర్వాంతరము రూపకల్పన మొత్తం తాండవైపోయిందని చక్కటి కురు పట్టుకొని ఈ ఊబులో నుంచి ఎక్కడేస్తాను? ఒడ్డును వేస్తా. అయ్యో ఈ దేహము విడిసి వెళ్ళిపోయే సమయముకు తల్లి నన్ను బతికిచ్చింది. అరహరా ఇష్టదైవం మీద భారం వేస్తే మరి ఊబిలో నుంచి ఒడ్డును వేసిందని అప్పుడు ఇది ఏమవుతుంది? దివ్యమైన రూపాలతో ఈ మనసు తృప్తి పడుతుంది. అరహరా ఆనందమైన రూపాలతో తాండవాడుతుంది. అభయముతో అమ్మవారు ఉన్నది, దైవం తాండవాడుతుందని ఈ దేహం కోలంతో తిలకిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ఒక తరుణాన్ని తిలకించి ఆనందమైన రూపంతో మరి అందరూ దిగుతా ఉంటారు. దిగిన వారందరూ నా బిడ్డలు అవుతారా? అరహరా సర్వ పాపములు చేసేవారు నువ్వు ఉండవమ్మా చేస్తావమ్మా అంటారు. కానీ వాడు శిక్ష ఎంతవరకు అనుభవిస్తారు అంతవరకు తరుణం అవుతుంది. మరి సకలము నీ ఉన్నావమ్మా అరహరా భారం నువ్వు చూస్తున్నావమ్మా ఏం చేస్తావమ్మా నా మీద తరుణమని కొందరు నా మీద అదేరే విధించి అసలు ఇదంతా ఏముంది నామె ఏం చేస్తున్నానని తిలికించి కళ్ళకు కామరమ్మ గమ్మి మదమాత్సరములు విడి తరుణముతో తాండవాడుతూ దూకుతూ ఉంటారు. కానీ మదమాత్సరములు విడిచిన వాడు కూడా నా బిడ్డే. మరి సకల రూపాలు పొంది పాపం పండేంత వరకు నేను కూడా చూస్తూనే ఉంటా. మరి ఈ పాపం పండిపోయి ఇది తరుణం అయిపోతుంది. ఈ బిడ్డను మార్చుకోవాలన్న తరుణంతో ఎంతనే ఇంకేమిస్తాను? బంగారం ఇస్తానా?
వెండిస్తానా? అవి విత్తడిస్తానా? ఏమిస్తాను? వరం ఇస్తా. మరి జయపదమైన జగన్జన్ని జగన్మాత ఆది పరాశక్తి జగన్మోహిని అమ్మ అరహరా సర్వముని ఉండావు తల్లి. మరి నన్ను ఏం చేయమంటావని ఎప్పుడైతే కళ్ళు మూసి ధ్యానం చేస్తాడో మరి ఈ కళ్ళ ముందే ఉందయ్యే చూడు బంగారం అని చెప్పేస్తా స్వప్నంలో. ఆ బంగారం కోసం ఆశపడతాడు. అయ్యో దైవం ఉంది ఇంకేముందని తిలికిస్తాడు. అప్పుడు ఈ ఒక ఆశను ఏం చేస్తాను? తరుణం చేస్తా. ప్రేమతో సదుపాయం పాలిస్తా. ఈ సదుపాయం పాలు తాగుగా తరుణం అవుతుంటుంది. అయ్యో బంగారం వస్తుంది అమ్మ తల్లి నన్ను దగ్గర తీసుకుందంటాడు. ఈ సదుపాయ పాలలో ఉన్న తరుణం ఏమున్నదో ఎవరికి తెలియదు. మరి ఈ మహత్యం తెలుసుకొని సదుపాయం పాలు నాకు ఎందుకమ్మా, బంగారం నాకు ఎందుకమ్మా, అరహరా నా హృదయంలో జ్యోతివై నువ్వు వెలుగు, ఒత్తి లేకుండా నువ్వు తరలించు, అరికాలు మునుమోపకుండా ముక్కుం పరిచయం పట్టకుండా నడిచే పాదం ఇసిరే రెక్క, అరహరా సర్వము నన్ను కాపాడుకుంటూ నాకు కావాల్సింది ఏదో నువ్వు అమ్మ అంటే ఇంకెక్కడుంటుంది దైవం? ఈ దేహంలో ఒత్తిలేని జ్యోతివై వెలుగుతూ ఆనందమైన బిడ్డకు కావలసిన తరుణము వైకుంఠంతో తిలికిస్తూ ఉన్నది. ఆ ఒక వరాన్ని పసరం చేసి దైవతత్వముతో ఎవరు నన్ను సేవిస్తారు? మీ ఉన్న మొత్తం చేతులు ఎత్తండి. తరుణంతో లేదని మరి ఇంత నేను చెప్పిన ఈ కథలో అరహరా మరి సకలము నీవు ఉండవమ్మా, నేను భారం వేసి నడుస్తున్నానమ్మన్న వారు ఎవరు చేతులు ఎత్తారు? ఎవరన్నా? మరి సకల రూపాలు పొందుతూ ఆనందమైన దేహము, ఈ ఒక ఆశ, ఈ ఒక ప్రేమ, ఈ ఒక తరుణము, ఈ దేహముతో పుట్టిన అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఆశతో మునుగుతూ ఉండిద్ది. ఆశ, ప్రేమ, ప్రేమ, ప్రేమ ఇది ఎంతవరకు వస్తుంది? అది వరకు వస్తుందా? కానీ 6 అడుగులు నేల కూడా సొంతము కాదు. ఎత్తండో హరించండో ఈ మట్టి బొమ్మని, ఇది మాయా బొమ్మని. శంకుతీర్థమే ముఖ్య మార్గము, అగ్నిదేవుడే ఆపద బంధు, కట్టెలే చుట్టాలు. మరి సకల రూపాలు పొంది ఈ మొత్తం ఎక్కడ తరుణం అవుతాయి? ఎక్కడ ఉంటాయి? ఏదన్నా ఉంటాయా? ఏదీ ఉండదు. 6 అడుగులు నేల సొంతం అనుకుంటారు. కోట్ల ధనం ఎంత ఉన్నా ఎరిగితూ వచ్చేది ఏమీ లేదు. మరి ఆత్మలో ఆరాధన చేసుకుంటూ వైకుంఠమైన ధనాలతో పిడికిడు అన్నము తరుణము తిరిగిస్తే సదా సాంబశివ ఈశ్వరుడు ముక్కంటి వాడు వరం ఇచ్చేవాడు భోలా శంకర అంతటి మహిత్యం కలిగిన వాడే మరి దేహి అని అన్నపూర్ణాదేవిని భిక్షాన్ని ఎత్తికాడు. ఎందుకు ఎత్తికాడు? ఈ ఒక బిడ్డలు మొత్తం ఎప్పుడు కష్టకాలాలు లేకుండా మరి అన్నము అన్నదానికి ఆటంకము లేకుండా ఉండటానికి ఈయనే భిక్షము ప్రవేశించాడు. అంతటి మహత్యం కలిగిన రూపాన్ని తిరిగించు ఆనందమైన కార్తీకము. కార్తీక భావములు ఇది ఎన్నో వారం అయ్యా? 2వ వారమా? చేయెత్తాడు అరహరా. కానీ సర్వము సకల రూపాలతో తాండవాడుతూ ఆనందమైన భావాన్ని ప్రవేశించుకోవాలి. మరి ఇది తొలి వారం కార్తీకము, ఆనందమైన భావం. ఈరోజు షష్ఠ మరి పంచమా చూసావా? ఆలయంలో చెప్పాను అనుకుంటా నేను. మరి నేను చెప్పిన తప్ప ఇష్ట చూడాలి. మరి సకలం నీ ఉండావమ్మని భారం నా మీద వేసి మరి కష్టములు తీరిపోతాయమ్మా, మరి నీ ఉండావమ్మా అని ఎవరైతే ఈ ఆలయ చుట్టూ ప్రదర్శనములు చేసి మరి కరుణ మూసి అస్తములు సేవించి శిరస్సు నుంచి నమస్కారం చేస్తారో 7 గడియలు ఏకాంతం చేస్తానని నా సాక్షేంద్ర సాక్ష్య ప్రమాణకం చేస్తున్నా. మరి ఆలయ ప్రాంగణము శ్రీనివాసుడు నల్లయ్య నామనాడు ఏడుకున్న వెంకటరమణ ఆలయ ప్రాంగణం ఆయనదైనా మరి చక్కటి పొలిహారద్దుల్లో వెలిసి వైకుంఠమైన ధనాలతో నా ఒక అనుగ్రహాన్ని ప్రసరం చేసుకొని ఈ ఒక స్థాన బలంలో ఈ యొక్క మండపంలో మరి అష్టోది మంత్రములు చదివిన ఈ పెటకాన్ని ధరించి నేను ఉన్నానని ఇంద్రకి అభయమిస్తూ 3 అడుగులు మిమ్మల్ని నడిపిస్తూ 6 అడుగుల్లో నేను నడుస్తూ ఆ 12 అడుగులతో దైవాన్ని చేవిస్తున్నానని ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. మరి చిన్న ఈ ఒక ఆలయము పెద్ద కోవెలయ్యి కోవెల్లో జయపదన వరమయ్యి ఆనంద రూపాలు పొందాలని నా సాక్షి ఇంద్ర సాక్ష్యం మీ అందరి సాక్ష్యం మీకు ప్రమాణకం చేస్తున్నా. మరి సకల రూపాల్లో తాండవాడుతూ అమ్మ నీవు ఉండావమ్మని తిరిగిస్తే ఆ ఒక వర్భరంతో నేను మోస్తానని ఇంద్ర సాక్ష్య శ్రీనివాస సాక్ష్యం మళ్ళీ మీకు ప్రమాణకం చేస్తున్నా. మా లలిత సంస్థనామం చేయాలి. ఓం భూం భువస్సువః తత్సవితుర్వరేణ్యం Bye.
శాంతి హరి ఓం శాంతి శాంతి శాంతి. మరి ఇంతవరకు చాలమ్మా. మరి హారతి వేయించాలి. నారాయణ ఓం నారాయణ హరి నారాయణ హరి 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 నారాయణ శివ 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 నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ లక్ష్మీ నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ హరి 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 నారాయణ పరమేశ్వరి మాతకు నమ్మకు ఆది పరాశక్తికి. నేడు కాఠం రాజు కడిగి రాజు 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 రాయరా కూర్చో. మరి క్షణం క్షణం క్షణం